ఏపీలో టీడీపీ నేతల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా దుద్యాలలో సచివాలయ ఉద్యోగులపై రెచ్చిపోయారు టీడీపీ నేత కోటిరెడ్డి. తన తల్లి పెన్షన్ ఎలా తొలగిస్తారని సచివాలయ ఉద్యోగులను అసభ్య పదజాలంతో దూషించారు కోటిరెడ్డి. మీ అంతు చూస్తానంటూ సచివాలయ ఉద్యోగులను బెదిరించారు. ప్రభుత్వ ఉద్యోగులపై టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వదిలిపెట్టిన కూర్చుంటా, నీ ఉద్యోగం ఎట్లా బాధో నేను డైరెక్ట్గా మేము అప్లోడ్ చేస్తాం. చంద్రబాబు పోవాలా, లోకేష్ పోవాలా, అందరికీ నీ మినిస్టర్కి పోవాలా, ఇక్కడ ఉండే వాళ్ళకు నువ్వు ఎంత నిజాయితీ పరుల్లో మీరు నేను అన్నీ టార్గెట్ చేసి మీ దగ్గర పనిచేస్తా. ఆ కుటుంబంలో నేను ఇచ్చినాయా, నేను రాసినాయా, నేను కష్టపడినాయా? నువ్వు ఎవడు నా పెన్షన్ పెరగడానికి ఏంటనా? ఊళ్ళో నేను ఏంది నువ్వు చూసేది? నువ్వు చూసేది ఏంది? నువ్వు చూస్తావు నేను తీసుకోవడానికి వచ్చినానా? ఇప్పుడు నువ్వు ఇస్తే నేను బతకడానికి వచ్చినానా? ఇప్పుడు ఉంటానా? నువ్వు ఇచ్చే పింఛన్తో బతుకుతానా? నేను ఉంటానా? నువ్వు ఇచ్చే రైతు భరోసాతో బతికినాను. ఇప్పుడు దాకా రైతు పని చేస్తానా? నేను గాండు పని చేస్తాను. చూతురా, మా అమ్మకి వచ్చేదే, మా అమ్మకి రాందేమే. ఏమయ్యా, ఎందుకు తీసినావు? తీమన్నానికి చెప్పాలా? నువ్వు ఇప్పుడు అయిపోవాలా నా పని. నేను వస్తా.